డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఇళ్లకు పట్టాలు ఇవ్వడంతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ విస్తృత సమావేశం శుక్రవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017లో అప్పటి ప్రభుత్వం ఇల్లు లేని పేదల కోసం నల్గొండ పట్టణంలో 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి 2023లో లబ్ధిదారులను ఎంపిక చేసిందని, వార్డుల వారీగా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను గుర్తించినప్పటికీ నేటి వరకు కూడా వారికి ఇండ్లను స్వాధీనపరచలేదని విమర్శించారు. తక్షణమే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు గంజి రాజేష్, ప్రశాంతి, విశాలాక్షి, విజయలక్ష్మి, రాజేష్, సుల్తాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సిపిఎం ఆఫీసులో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సాధనా కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా గత 4 నెలల నుంచి ఈ లాటరీ ద్వారా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఈ యొక్క ఇండ్లు పొజిషన్ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి సాధనా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేస్తున్నాం. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికార పార్టీ కానీ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు తప్ప అవి చేతల్లో కనిపించలేవు. పెడతామంటే ఆశ అన్నట్టు ఈ ఇస్తామని చెప్పి అనడం తప్ప దాన్ని పరిష్కారం చేయకపోవడం అనేది సరైనది కాదు. మా ఇక నల్గొండ పట్టణంలో 552 మందికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి వీళ్ళందరికీ పట్టా కాగితాలు ఇచ్చి బ్లాక్ల వైజ్గా వీళ్ళకి నెంబర్లు కేటాయించి ఆ ఇండ్లకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని, ప్రొసీడింగ్లు ఇవ్వాలని మేము డబుల్ బెడ్రూమ్ పోరాట కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మంత్రి గారైనా, సంబంధించిన కలెక్టర్ గారైనా, అదేవిధంగా సంబంధించిన హౌసింగ్ బోర్డు ఈడీ గారు, వీళ్ళందరూ కూడా అధికారులు స్పందించి వెంటనే అక్కడ పనులు మొదలుపెట్టి అందరికీ కూడా ఇండ్లు త్వరలో ఇచ్చేందుకు సన్నిద్ధం చేయాలని, లేని పక్షంలో మా యొక్క ఆందోళనను అనేక రూపాల్లో మేము నిరసన తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పేదల పట్ల వాళ్ళకి లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళకి కనీసం ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. అనేక మార్లు కలిసినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. కాబట్టి వెంటనే వారికి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే మౌలిక వసతులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని ఎడల భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తాం.